అమ్మ వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం మసాలా కారం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: గుంటూరు మిరపకాయలు 2 కేజీలు, కాశ్మీరీ మిరపకాయలు 2 కేజీలు. ఇది ఆప్షనల్. కారం మంచి కలర్ ఉండడం కోసం నేను గుంటూరు మిరపకాయలు 2 కేజీలు, కాశ్మీరీ మిరపకాయలు 2 కేజీలు తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే 4 కేజీలు గుంటూరు మిరపకాయలతో కూడా తయారు చేసుకోవచ్చు. ధనియాలు 1 కిలో, వెల్లుల్లిపాయలు 1/2 కిలో, జీలకర్ర 1/2 కిలో, మెంతులు 50 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు, ఓల్ గరం మసాలా కొద్దిగా, గసగసాలు 150 గ్రాములు, పసుపు కొమ్ములు 100 గ్రాములు. ముందుగా ఎండుమిరపకాయలను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఎండబెట్టుకోవాలి. ఇవి అన్నీ ఎండలో 6 గంటల పాటు ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్రను పెట్టుకోవాలి. పాత్ర వేడైన తరువాత ఎండబెట్టుకున్నటువంటి ధనియాలను వేసి వేయించుకోవాలి. కొద్దిగా వేసి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి, మాడిపోకుండా. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బేసిన్లో వేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన ధనియాలను కూడా వేసి వేయించుకుందాం. ఇదే విధంగా జీలకర్రను కూడా వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆవాలను కూడా వేయించి తీసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుందాం. మెంతులను కూడా వేయించుకుందాం. ఓల్ గరం మసాలా, ఎండబెట్టుకున్నటువంటి గసగసాలను కూడా వేసి వేయించుకోవాలి. ఎండబెట్టుకున్నటువంటి మిరపకాయలను వేసి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. కొంచెంగా వేయించుకొని ఒక బేసిన్లో వేసుకుందాం. ఈ విధంగా వేగిన తర్వాత ఒక బేసిన్లో వేసుకుందాం. ఇదే విధంగా పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలన్నీ కూడా వేయించుకోవాలి. ఇవి అన్నీ వేయించుకున్న తరువాత కొంచెం చల్లారనిచ్చి పసుపు కొమ్ములు కలిపి మిల్లులో కారం మెత్తగా ఆడించుకోవాలి. ఈ విధంగా కారం మెత్తగా ఆడించుకున్న తరువాత చితక్కొట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలను కారంలో వేసి కలుపుకోవాలి. మసాలా కారం రెడీ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.